ఆర్టీవీ ప్రేక్షకులకి 79వ స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. సో మరొక బ్రేకింగ్ న్యూస్ తో ముందుకు వచ్చింది ఆర్టీవీ. ఎర్రకోట పైన జెండాని ఎగరేసిన తర్వాత మన భారత ప్రధాని నరేంద్ర మోదీ మరోసారి పాకిస్తాన్ కి చుక్కలు చూపించాడు. పాకిస్తాన్ కి బిగ్గెస్ట్ వార్నింగ్ ఇచ్చాడు నరేంద్ర మోదీ. అయితే నీళ్లు రక్తం ఒకే చోట పారవంటూ మరోసారి గట్టిగా హెచ్చరించారు. సింధు జలాలపైన పూర్తి హక్కులు మనకే ఉన్నాయని ప్రధాని మోదీ 70 ఏళ్లుగా పాకిస్తాన్ మా నీళ్ళని తీసుకుంది అని కూడా మాట్లాడుకొచ్చారు. ఇక సింధు జలాలపైన మరో మాట లేదన్నారు ప్రధాని. సింధు నీళ్లను మన కోసమే వాడుకుందాం, పాకిస్తాన్తో చర్చలు ప్రసక్తే లేదన్నారు. ఆపరేషన్ సింధూర్తో మన సత్తా ఏంటో ప్రపంచానికి తెలియజేశామన్నారు. ఉగ్రవాదానికి ఎవరు సహకరించినా వారి అంతు చూస్తామని హెచ్చరించారు ప్రధాని మోదీ. ఎర్రకోట పైన జాతీయ జెండాని మూవన్నెల జెండాని రెపరెపలాడించిన తర్వాత జాతిని ఉద్దేశించి మాట్లాడుతూ ప్రధాని మోదీ వ్యాఖ్యలు చేశారు. బ్లడ్ అండ్ వాటర్ కెనాట్ ఫ్లో టుగెదర్. వాటర్ మరియు నీళ్లు మరియు రక్తం ఒకే రకంగా ప్రవహించదు, ఒకే దాంట్లో ప్రవహింపవు. సో భారతదేశం ఇప్పటికే పాకిస్తాన్కి చాలా సార్లు అవకాశం ఇచ్చింది, ఇక ఊరుకునే ప్రసక్తే లేదు. ఉగ్రవాదాన్ని ఎవడు పెంచి పోషించినా అది ఎవడైనా వాడి అంతు తేలుస్తామన్న రకంగా హెచ్చరించారు. ఆపరేషన్ సింధూర్ హీరోస్ కి సెల్యూట్ అంటూ కూడా మాట్లాడుకొచ్చారు. పాకిస్తాన్ కి ఒక్క చుక్క నీరిచ్చే అవకాశం కూడా లేదు. మన నీళ్ళని మనమే వాడుకుందాం, మన నీళ్ళని మనమే సద్వినియోగపరుచుకుందాం, ఎట్టి పరిస్థితుల్లో చర్చకు తావులేదు. ఇండస్ వాటర్ సింధు జలాలకు సంబంధించినటువంటి ఆ ఒప్పందానికి సంబంధించి అసలు కనీసం ఇండస్ వాటర్ ట్రీటీకి ఏ మాత్రం అవకాశం లేనే లేదు. పాకిస్తాన్ పూర్తిగా కుప్పకూలిపోయింది. మనం ఆపరేషన్ సింధూర్ ద్వారా ఎటువంటి అద్భుతమైన ప్రదర్శన కనబరిచామో ప్రపంచ దేశాలు మొత్తం కూడా చూశాయి. ఎట్టి పరిస్థితుల్లో భారతీయుల యొక్క ఆత్మగౌరవాన్ని కాపాడే విధంగానే, భారతీయుల యొక్క ఆత్మగౌరవాన్ని పెంచి పోషించే విధంగానే ఉంటుంది. కానీ ఏ ఒక్క రోజు కూడా పాకిస్తాన్తో చర్చలు జరిపే ప్రసక్తే లేదు అని తేల్చేశారు మోదీ. ఒకసారి మోదీ ఏం మాట్లాడారో చూద్దాం. प्यारे देशवासियों, भारत ने तय कर लिया है खून और पानी एक साथ नहीं बहेंगे। अब देशवासियों को भली भांति पता चला है कि सिंधु का समझौता कितना अन्यायपूर्ण है, कितना एक तरफा है। भारत से निकलती नदियों का पानी दुश्मनों के खेत को सींच रहा है और मेरे देश के किसान, मेरे देश की धरती पानी के बिना प्यासी है। ये ऐसा समझौता था इसने पिछले 7 दशक से मेरे देश के किसानों का अकल्पनीय नुकसान किया है। मेरे प्यारे देशवासियों, भारत ने तय कर लिया है खून और पानी एक साथ नहीं बहेंगे। अब देशवासियों को भली भांति पता चला है कि सिंधु का समझौता कितना अन्यायपूर्ण है, कितना एक तरफा है। भारत से निकलती नदियों का पानी दुश्मनों के खेत को सींच रहा है और मेरे देश के किसान, मेरे देश की धरती पानी के बिना प्यासी है। ये ऐसा समझौता था इसने पिछले 7 दशक से मेरे देश के किसानों का अकल्पनीय नुकसान किया है। मेरे प्यारे న్యూక్లియర్ వార్ ని కూడా టాలరేట్ చేయం అంటే ఏ మాత్రం న్యూక్లియర్ హెచ్చరికలు జారీ చేసినా పిచ్చి పిచ్చి కారుకుతలు ఏది కూసినా కూడా పట్టించుకోం, అన్నిటికీ సమాధానం చెప్తామని చెప్పి డైరెక్ట్ గా చాలా క్లియర్ గా పాకిస్తాన్ ఉద్దేశించి మాట్లాడుకొచ్చారు మోదీ. న్యూక్లియర్ వార్ అని చెప్తే భయపడిపోతామా? ఏమైనా భారతదేశాన్ని పాకిస్తాన్ పిచ్చుకుక్కాలనుకుంటున్నారా? పాకిస్తాన్ లాగా మోకరిల్లిపోయి మోకాల దగ్గర కూర్చొని మీకు సలాం కొట్టి గులాంగిరి చేయడానికి ఇది భారతదేశం. తెగింపు, ధైర్యం, రక్తం నిండా మరుగుతూ ఉంటుంది. ఎప్పుడు చూసినా ఆత్మగౌరవం అనేటువంటి ఒక ప్రతీకగానే మేము బతుకుతూ ఉంటాం. సో నలుగురికి సహాయం చేయడమే తప్ప ఎవరికి కూడా అపాయం చేయడం ఎరగనటువంటి భారతదేశాన్ని పదే పదే రకంగా కోట్ చేస్తూ మాట్లాడాలి. పదే పదే రకంగా పిచ్చి పిచ్చి కారు కూతలు కూసినటువంటి ఈ వ్యాఖ్యల్ని ఎట్టి పరిస్థితిలో సహించమని మాట్లాడుతున్నారు నరేంద్ర మోదీ. డైరెక్ట్గా సింధు జలాలకు సంబంధించి ఏ ఒక్క నీటి చుక్కను కూడా కిందికి వదిలే ప్రసక్తే లేదు. పాకిస్తాన్కి ఒక్క నీటి చుక్కను కూడా మేము వదలము, మొత్తం భారతదేశంలో వినియోగించుకుంటాము. మరీ ముఖ్యంగా ఉగ్రవాద దేశాన్ని, ఉగ్రవాదాన్ని పెంచి పోషించేటువంటి అంశాన్ని ఏ ఒక్కరూ ప్రయత్నం చేసినా వారికి కూడా ఇదే శిక్ష పడుతుంది, వారిని కూడా వదిలిపెట్టమని చెప్తున్నారు. ప్రధాని మోదీ వ్యాఖ్యలపైన మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేయండి, నేను మీ కామెంట్స్ చదువుతాను. సో మా ప్రతినిధి మధు కూడా లైవ్ లో సిద్ధబాటులో ఉన్నారు. ఎస్ మధు, సో ప్రజెంట్ నరేంద్ర మోదీ మాట్లాడిన మాటలు పాకిస్తాన్ డైరెక్ట్ గా కోట్ చేస్తూ పాకిస్తాన్ కి చాలా స్ట్రైట్ ఫార్వర్డ్ గా వార్నింగ్ ఇచ్చారు. సో ఈ వ్యాఖ్యలు డెఫినెట్ గా
ఆయన ఏమంటున్నారంటే ఉగ్రవాద దేశానికి సహకరించే వాళ్ళు కానివ్వండి, ఉగ్రవాదుల్ని పెంచి పోషించే వారిని ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టడం, వారిని కూడా ఇదే రకంగా అంతు తేలుస్తామని మాట్లాడుతున్నారు. అంటే ఇటీవల కాలంలో ట్రంప్ కూడా కొంత పాకిస్తాన్ సహకరించే ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి ఈ వ్యాఖ్యలు అటు ట్రంప్ కూడా వర్తిస్తాయా? ఎగ్జాక్ట్లీ, చాలా స్పష్టమైనటువంటి సందేశం ఇచ్చే ప్రయత్నం చేశారు ఈ రోజు ఎర్రకోట నుంచి ప్రధాని మోదీ. అయితే ఎవరైతే ఆపరేషన్ సింధూర్ లో పాల్గొన్నారో వారిని వెంటబెట్టుకొని ఆయన ఎర్రకోట నుంచి సందేశం ఇచ్చినటువంటి సిచ్యువేషన్ ఒక ఇన్స్పిరేషన్ ఉండేలాగా నెక్స్ట్ యుద్ధ వాతావరణం ఎప్పుడున్నా కూడా సైనికులకు యుద్ధంలో పాల్గొనేటువంటి వారందరికీ కూడా ఒక సమాచారం ఇచ్చేలాగా, ఒక వెన్నుదన్నుగా నిలిచేలాగా సమాచారం ఇచ్చే ప్రయత్నం చేశారు. అయితే ఇక్కడ నుంచి ఇచ్చినటువంటి వార్నింగ్ డైరెక్ట్ గా పాకిస్తాన్ కే కాదు, పాకిస్తాన్ కి అండగా నిలబడడానికి ప్రయత్నం చేస్తూ ఇండియాకు వెన్నుపోటు పొడిచేలా ప్రయత్నం చేస్తున్న అమెరికా కూడా ఇచ్చినట్టుగానే చాలా స్పష్టంగా చూడాలి. 70 సంవత్సరాల నుంచి పాకిస్తాన్ మన నీళ్లను తీసుకున్నా కూడా మనం చూసి చూడనట్టు వదిలేశాం, ఇక్కడ నుంచి చూసేది లేదు అనేలా చాలా స్పష్టంగా వార్నింగ్ ఇచ్చారు. సింధు జలాల పైన మరొక మాటనే లేదు, ఆ నీళ్లను మన కోసమే, మన దేశం కోసమే, మన దేశ ప్రజల కోసమే, ప్రయోజనాల కోసమే వాడుకుందామంటూ స్టేట్మెంట్ ఇచ్చారు. ఇక పాకిస్తాన్ తో చర్చలకు సంబంధించినటువంటి విషయంలో, ఎందుకంటే ప్రధాని మోదీ పదే స్పష్టమైనటువంటి వైఖరితో ఉన్నారు టెర్రరిజానికి సంబంధించినటువంటి అంశం పైన, పాకిస్తాన్ ప్రోత్సహిస్తున్నటువంటి టెర్రరిస్టు మూకల పైన. దానికి తోడు ట్రంప్ చేస్తున్నటువంటి వ్యాఖ్యలను పలు సందర్భాల్లో ఖండించారు. ఇప్పుడు డైరెక్ట్ గా వార్నింగ్ ఇచ్చినట్టుగా చూడాలి. వారితో శాంతి చర్చలు ఉండాలి, యుద్ధాన్ని ఆపాలి, దానికి సంబంధించి నేనే మధ్యవర్తిత్వం వహించానని ట్రంప్ ఏదైతే వ్యాఖ్య చేశారో దానికి సంబంధించి కూడా క్లారిటీ ఇచ్చారు. ఫ్యూచర్ లో పిఓకేకి సంబంధించినటువంటి అంశం కూడా ముడిపడింది కాబట్టి పాకిస్తాన్ తో చర్చల ప్రసక్తే లేదనేటువంటిది క్లారిటీ ఇచ్చారు. దాంట్లో క్లారిటీ ఇస్తూనే ఒక చాలా స్పష్టంగా, అంటే నెక్స్ట్ సింధు జలాలకు సంబంధించి, పిఓకేకి సంబంధించి, ఆల్రెడీ వాణిజ్యపరమైనటువంటి ఒప్పందాలకి సంబంధించి ఒక క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. వారితో చర్చలు ఉండవు ఇక నుంచి పాకిస్తాన్ తో అనేటువంటిది, ఉగ్రవాదానికి ఎవరికి సహకరించినా వారి అంతు కూడా చూస్తామనేటువంటిది. దానికి సంబంధించినటువంటి ఆల్రెడీ స్టెప్స్ పడ్డాయి. రష్యాతో మన సత్సంబంధాలు మెరుగుపడడం, చైనాలో ప్రధాని మోదీ పర్యటన ఖరారు కావడం, సో ఇవన్నీ చూస్తా ఉంటే అమెరికా ఎలా అడుగు వేస్తా ఉందో ముందుకి, వారికి కౌంటర్ గా భారత్ కూడా ఆ రకంగా స్టెప్స్ తీసుకుంటుంది అనేటువంటి చాలా స్పష్టంగా కనిపిస్తా ఉంది. ఎందుకంటే ఈ రోజు 140 కోట్లకు పైగా జనాభా ఉండినటువంటి భారతదేశం ప్రపంచ వాణిజ్యానికి అవసరం. అమెరికా మనతో పేచి పెట్టుకుంటే కొద్ది రోజులు మనకి ఇబ్బంది కలిగిన, ఫ్యూచర్ లో అమెరికా లాంటి దేశాలే మన కాళ్ళ దగ్గరికి రావాల్సినటువంటి సిచ్యువేషన్ ఉంటుంది, జనాభా పరంగా, యువత పరంగా, ఆర్థిక వనరుల, నెక్స్ట్ బిజినెస్ పరంగా, అన్ని పరంగా. కాబట్టి వార్నింగ్ ఇచ్చినట్టుగానే చూడాలి. ఈ రోజు నీళ్లు రక్తం ఒకే చోట పారు అనేటువంటి స్టేట్మెంటే చాలా సీరియస్ గా తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. రైట్, మరోవైపుగా సుదర్శన చక్ర కూడా లాంచ్ చేయబోతున్నాం. ది బిగ్గెస్ట్ లాంచ్ మెషిన్ సుదర్శన చక్ర అని మాట్లాడుకొచ్చారు ఆయన. సో రానున్న రోజుల్లో ఏ దేశం కూడా భారత్ వైపుగా చూడాలంటేనే కొంత భయపడిపోయి జంకాల్సిన పరిస్థితి. అటువంటి విధంగా సుదర్శన చక్రాన్ని కూడా ఇంప్లిమెంట్ చేయబోతున్నామని మాట్లాడుకొచ్చారు. ఇండియన్ వెపన్ సిస్టాన్ని చాలా స్ట్రెంగ్తెన్ చేయబోతున్నామని రకంగా మాట్లాడుకొచ్చారు. అంటే హీఈస్ రెడీ టు ఫేస్ ఎనీథింగ్, అన్నిటిని కూడా ఛేదించడానికి సిద్ధంగా ఉన్నారన్న రకంగా ఒక ప్రపంచ దేశాలకు ఒక ఇంటెన్షన్ ని చూపించారు ఆయన ఈ వ్యాఖ్యల ద్వారా. ఎగ్జాక్ట్, ఆల్రెడీ మొన్న మనం రష్యా నుంచి S-400 కి సంబంధించినటువంటి విషయం కావచ్చు, తర్వాత డిఫెన్స్ సిస్టమ్ ఐరన్ డ్రోన్స్ సంబంధించినటువంటి సిస్టమ్ ఇజ్రాయెల్ నుంచి కొనుగోలు చేసినటువంటి సిస్టమ్ కావచ్చు, ఆల్రెడీ మొన్న ఆపరేషన్ సింధూర్ ద్వారా మన భారత వైమానికానికి సంబంధించినటువంటి ఒక్క విమానాన్ని కోల్పోలేదు, యుద్ధ విమానాన్ని. మనం చాలా స్పష్టమైనటువంటి టార్గెట్లను రీచ్ అయ్యాం. సో ఇవన్నీ రాడార్ సిస్టమ్ కరెక్ట్ గా పనిచేసింది. వీటన్ని దృష్టిలో పెట్టుకుంటే భారత్ ఆయుధ పరంగా, ఆయుధ సంపత్తి పరంగా ఎదుగుతూ పోతా ఉంది. ఫ్యూచర్ లో మన పైన ఎవరైనా దాడి చేయాలన్నా కూడా ముప్పేట దాడి చేయడానికి భారత్ సిద్ధంగా ఉంది. జలాల ద్వారా, వాయు మార్గంలో, భూ మార్గంలో భారత్ స్ట్రాంగ్ గా ఉంది అనేటువంటిది మన ఆపరేషన్ సింధు ద్వారా క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశామనేటువంటిది కూడా ఎర్రకోట వేదిక నుంచి మోదీ చెప్పే ప్రయత్నం చేశారు. దాంతో పాటు ఫ్యూచర్ లో స్వదేశంలోనే మన సొంత పరిజ్ఞానంతో తయారు చేస్తున్నటువంటి ఆయుధ పరిజ్ఞానం, అంటే రష్యా, అమెరికా, ఇజ్రాయెల్ అట్లాంటి అత్యాధునిక టెక్నాలజీ భారత్ అభివృద్ధి చేయబోతా ఉంది, ఆల్రెడీ సిద్ధమవుతా ఉంది సుదర్శన పేరిట. ఫ్యూచర్ లో ఇక్కడ నుంచి ఎగుమతులు ఉండే అవకాశం ఉంది ఆయుధ పరంగా. ఇప్పుడు ఆల్రెడీ మనం రష్యా, ఇజ్రాయెల్, తర్వాత అమెరికా నుంచి కొన్ని దిగుమతులు చేసుకుంటున్నాం ఆయుధ పరంగా, విమాన పరంగా, యుద్ధ విమానాల పరంగా, ట్యాంకుల పరంగా, యుద్ధ ట్యాంకుల పరంగా. కానీ ఫ్యూచర్ లో భారతే ఎక్స్పోర్ట్ చేసే సిచ్యువేషన్ లోకి వెళ్తా ఉంది. కాబట్టి సో ఒక రకంగా ఈ రోజు ఎర్రకోట నుంచి స్పష్టమైన సందేశం ఇచ్చారు మోదీ టెర్రరిస్టులకు, పాకిస్తాన్ కి, వారికి సహకరిస్తున్న అమెరికా లాంటి దేశాలకు. రైట్, థ్యాంక్ యూ మధు. ఏదేమైనా చాలా స్ట్రైట్ ఫార్వర్డ్ గా ప్రపంచ దేశాలకు అర్థమయ్యే విధంగా తన మాటని సూటిగా
చెప్పుకొచ్చారు ప్రధాని మోదీ. ఎవరైనా సరే భారత్ వైపుగా చూడాలంటేనే ఒక్కసారి ఆలోచించండి, మీరు కొరివితో తలగొక్కున్నట్టే అనేది మర్చిపోకుండా అనే రకంగా మాట్లాడుకొచ్చారు. సో న్యూక్లియర్ గురించి మాట్లాడుతూ కూడా ఇటీవల కాలంలో పాకిస్తాన్ సంబంధించినటువంటి ఆసిమ్ మునిరి కానివ్వండి, బిలావల్ భుట్టో న్యూక్లియర్ ఉంది అని పదే పదే కోట్ చేస్తున్నారు. కాబట్టి వారందరికీ చుక్కలు చూపించే విధంగా న్యూక్లియర్ ఉంటే అసలు ఏముంటే ఏంటి, అటువంటి వాటిని 80% టోలరేట్ చేయము, వాటన్నిటికీ సమాధానం చెప్తాము. ఇక సింధు జలాలకు సంబంధించి కూడా ఏ ఒక్క నీటి చుక్కను కూడా కిందికి వదిలే ప్రసక్తే లేదు, అంతా భారతదేశం వినియోగించుకుంటుంది. ఎవరేం చేస్తారో చేసుకోండి, ఉగ్రవాద దేశాన్ని ఉగ్రవాదులను పెంచి పోషించేది ఎవరైనా కూడా వారి అంతు తేలుస్తామని చెప్పి చాలా స్ట్రాంగ్గా స్ట్రైట్ ఫార్వర్డ్గా వార్నింగ్ ఇచ్చారు ప్రధాని నరేంద్ర మోదీ. సో ఎర్రకోట పైనుంచి మువ్వన్నెల జెండని రెపరెపలాడించిన తర్వాత 103 నిమిషాల పాటుగా తన ప్రసంగంలో సుమారుగా గంటకు పైగా పాకిస్తాన్కి ఇతర దేశాలకి ఇండైరెక్ట్ గా కొట్టిపారేస్తూ ఆయన ఒక స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. సో మన ఆపరేషన్ సింధూర్ హీరోస్ కి సాల్యూట్ అంటూ కూడా మాట్లాడుకొచ్చారు. సో ప్రస్తుతానికి మోదీ ప్రపంచ దేశాలన్నిటికీ అర్థమయ్యేలా చాలా ముక్కుసూటిగా చాలా స్పష్టంగా భారత్తో పెట్టుకోకండి అనే రకంగా వార్నింగ్ కూడా ఇచ్చారు. సుదర్శన్ చక్ర అనేది కూడా లాంచ్ చేయబోతున్నాము. 2035 కల్లా సెల్ఫ్ రిలయంట్ గా భారతదేశమే ఇండిజినస్ గా ఇప్పటికీ ఆయుధాలను సమకూరుస్తోంది. దీన్ని మరింతగా వెపన్ సిస్టాన్ని స్ట్రెంథెన్ చేసినటువంటి కార్యక్రమాన్ని తెరదీయబోతున్నాం. ఇప్పటికే మనం చాలా ఇండిజినస్ వార్ వెపనైజింగ్ ను ఉపయోగించి మనం పాకిస్తాన్ పై యుద్ధం చేస్తే ప్రపంచ దేశాలు మొత్తం కూడా నీళ్లు నిమిలాయి. ఏకంగా వారంతా కూడా ఆశ్చర్యపోయారు. అమెరికా లాంటి దేశాలే అసలేంటి భారత్ ఇంత అద్భుతంగా యుద్ధం చేస్తున్న రకంగా ముక్కును వేలేసుకున్నారు. సో ఇప్పుడు రానున్న రోజుల్లో మరింతగా స్ట్రెంథెన్ చేయబోతున్నాం అనేటువంటి మాటని అటు మోదీ మాట్లాడుకొచ్చారంటే పాకిస్తాన్ కానివ్వండి, ఇంకే దేశమైన దాన్ని సహకరించాలనే ఉద్దేశం ఉన్న దేశం అది అమెరికా లాంటి దేశాలైనా సరే డెఫినెట్గా ముక్కున వేలేసుకోవాల్సిందే. ఒకసారి ఇక్కడ పోల్ కూడా ఉంది. సో మోదీ మాట్లాడిన మాటలు మళ్ళీ పాక్ భారత్ మధ్య యుద్ధం జరుగుతుందా అంటే 89% మంది 90% మంది జరుగుతుంది అంటున్నారు, జరగదు అని 10% మంది అంటున్నారు. ఇక్కడ యుద్ధం జరగడమేమో కానీ మనం మాట్లాడే మాటలు, మన ధైర్యం, మన తెగింపు, మన వాక్చాతుర్యం, మన యొక్క ప్రసంగాలు వింటేనే, అంటే భారతదేశం సంబంధించినటువంటి అధికార ప్రతినిధులు కానివ్వండి, వీళ్ళు మాట్లాడే భాష, మన భారతీయుల తెగింపు చూస్తూనే పాకిస్తాన్ సగం చచ్చిపోతోంది. వాళ్ళు మాట్లాడుతుంది కేవలం కూడా వాపును చూసి బలపు అనుకుంటోంది. అమెరికా గడ్డపైకి వెళ్ళి న్యూక్లియర్ బాంబు అంటాడు, నూర్ఖాన్ ఎయిర్ బేస్ దగ్గర దాడి చేస్తే వాడిపై గోల దాక్కున్నాడు. బిలవల్ భుట్టో కనీసం ఆపరేషన్ సింధూర్లో బయటకు వచ్చి నోరు విప్పలేదు. అటువంటి ఒక దుర్మార్గమైనటువంటి దుస్తులు, నీచ్ కమెంట్ కుత్తేగాళ్ళు, ఈ ఫాల్తుగాలు మాట్లాడుతుంటే భారత్ జంకుతుందా? భారత్ ఎట్టి పరిస్థితుల్లో వెనకడుగు వేయడానికి మాత్రం చాలా సుస్పష్టం. కొన్ని కుట్రలు కుయుక్తులు చేసి ఎవరైనా మన దేశం పైన టార్గెట్ చేయాలనుకుంటే వారికి కూడా ఇదే వర్తిస్తుంది అనేది చాలా క్లియర్ గా మోదీ స్ట్రైట్ ఫార్వర్డ్ గా చెప్పుకొచ్చే ప్రయత్నం చేశారు. ఇది డెఫినెట్ గా ఆ పిచ్చి మానసిక రుగ్మతతో బాధపడుతున్న డొనాల్డ్ ట్రంప్ కూడా వర్తిస్తుంది అనేది చాలా క్లియర్ గా అర్థమవుతోంది. సో ఇక్కడ తేజ వైటి, ఎవరిని వదిలిపెట్టం, దోస్ హూ సపోర్ట్ టెర్రరిజం ఇంక్లూడింగ్ ట్రంప్. ఎస్, మోదీ చెప్పినదే. ఇప్పుడు మోదీ కూడా చెప్తున్నారే, ఎవరైనా సరే ఉగ్రవాదాన్ని సపోర్ట్ చేస్తే వారిని వదిలిపెట్టమంటున్నారు. సో రాజేంద్ర పందు ఆయన ఏమంటున్నారంటే, నాకు ట్రైనింగ్ ఇవ్వండి, బార్డర్లోకి వెళ్తానని చెప్పి ఆయన కామెంట్ చేశారు. తర్వాత ఎస్ సూపర్ అని కామెంట్ చేశారు. సో డిఫరెంట్ ఒపీనియన్స్ వస్తున్నాయి కామెంట్స్ రూపంలో. సో మీరు కూడా మీ అభిప్రాయం తెలియజేసే ప్రయత్నం చేయండి. మీరు కూడా నాతో పాటుగా వందే మాతరం, భారత్ మాతాకి జై అన్నాదాన్ని కంటిన్యూ చేయండి. బికాస్ ఈ రోజు మన యొక్క దేశ తెగింపుని, ఈరోజు మన స్వాతంత్రంతో వచ్చిన తర్వాత భారతీయుల యొక్క ఐక్యతని చాటి చెప్పాల్సిన అవసరం కూడా ఉంది. మీరు కామెంట్స్ చేయండి, మీ కామెంట్స్ చదువుతాను. మళ్ళీ ఒకసారి మోదీ డైరెక్ట్ గా ప్రపంచ దేశాలకి ఎటువంటి వార్నింగ్ ఇచ్చారో మళ్ళీ విందాం. मेरे प्यारे देशवासियों, भारत ने तय कर लिया है, खून और पानी एक साथ नहीं बहेंगे। अब देशवासियों को भली भांति पता चला है कि सिंधु का समझौता कितना अन्यायपूर्ण है, कितना एक तरफा है। भारत से निकलती नदियों का पानी दुश्मनों के खेत को सींच रहा है और मेरे देश के किसान, मेरे देश की धरती पानी के बिना प्यासी है। ये ऐसा समझौता था जिसने पिछले 7 दशक से मेरे देश के किसानों का अकल्पनीय नुकसान किया है। मेरे प्यारे देशवासियों, भारत ने तय कर लिया है, खून और पानी एक साथ नहीं बहेंगे। अब देशवासियों को भली भांति पता चला है कि सिंधु का समझौता कितना अन्यायपूर्ण है, कितना एक तरफा है। भारत से निकलती नदियों का पानी दुश्मनों के खेत को सींच रहा है और मेरे देश के किसान, मेरे देश की धरती पानी के बिना प्यासी है। ये ऐसा समझौता था जिसने पिछले 7 दशक से
मेरे देश के किसानों का अकल्पनीय नुकसान किया है। రైట్, ఇంటర్నల్ గా భారతదేశంలో ఎటువంటి రాజకీయ రణరంగం అనే ఉండనివ్వండి, ఏ పార్టీ ఏదైనా మాట్లాడనివ్వండి, ఎవరేదే రకంగా అయినా కూడా మీరు సపోర్ట్ చేసుకోండి, మీ ఐడియాలజికల్ ప్రకారంగా మీరే పార్టీని సపోర్ట్ చేస్తారో చేసుకోండి. కానీ ఎప్పుడైతే భారతదేశం పైన ఎవడైనా పిచ్చి కుక్క ఇతర దేశస్తులు మాట్లాడితే మనంతా కూడా ఐక్యంగా ఉండాల్సిందే. మనలో మనం గొడవలు పెట్టుకొని తగాదాలు సృష్టించుకొని రాజకీయ పరంగా జరిగినటువంటి అంశాలకి వత్తాసు పలకకుండా, అది ఏ పార్టీ అనే కానివ్వండి, ఆ పార్టీకి వత్తాసు పలకకుండా భారతీయులంతా ఏకమవుతారు. 140 కోట్ల మంది భారతీయుల యొక్క గట్టిగా శ్వాస తీసుకొని వదిలేస్తేనే మనంతా కూడా చెల్లాచెదరైపోతాం. ఒక సునామీ సృష్టిస్తున్న రకంగా ప్రపంచ దేశాలకు అర్థమవ్వాలి. డొనాల్డ్ ట్రంప్ ఒక అహంకారి. మన దేశంతో పోలిస్తే ఓ 2 రాష్ట్రాల జనాభా అంతా కాదు అక్కడ జనాభా. ఆయన భారతదేశాన్ని హెచ్చరిస్తున్నాడు, టారిఫ్లు పెంచుతాను, నీ చేత పని ఏమైనా చేసుకో. కానీ మేము ఎక్కడ ఉండాలి, ఎలా తినాలి, ఎలా పడుకోవాలి చెప్పడానికి నువ్వెవడు నాకు అర్థం కాదు. డొనాల్డ్ ట్రంప్ ఏమంటున్నాడు, రష్యా నుంచి మీరు కొనుగోలు చేస్తున్నారు కాబట్టి రష్యా యుద్ధానికి వాడుకుంటోంది, అందుకే మీ పైన అణిచివేస్తున్నాను, మీ పైన ఈ రకంగా ఆ రకంగా మాట్లాడుతున్నారు. వెరీ బ్యాడ్ ఇండియన్స్ అన్నారు ఆయన. అదే నాలుకతో ఇండియన్స్ చాలా గొప్ప వాళ్ళు, చాలా మంచి ప్రజలు, చాలా సౌమ్యులు, సంస్కారవంతులైన రకంగా చెప్పినటువంటి డొనాల్డ్ ట్రంప్ ఇప్పుడు ఎలక్షన్స్ అయిపోయి ప్రధాని కాగానే, అక్కడ అధ్యక్షుడు కాగానే మళ్ళీ ఇటీవల కాలంలో ఒక మీడియా సంస్థతో ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఆయన ఇండియా ఏం సపరేట్ కాదు, ఇండియా అన్ని దేశాల లాంటిదే, ఇండియాను కూడా ఒకే సరిసమానమైన దృష్టితో చూస్తాను, వెరీ బ్యాడ్ ఇండియన్స్ అని కోట్ చేశాడు. ఇటువంటి వాళ్ళ నాలిక తెగ్గోయకపోతే డెఫినెట్ గా ఇబ్బందులు పడతాం. ఇండియా ఈజ్ ఏ సబ్ కాంటినెంట్, అంటే అన్ని దేశాలకు సంబంధించిన వారికి ఆశ్రయం కల్పిస్తున్నాం మనం, అన్ని మతాల వారికి ఆశ్రయం కల్పిస్తున్నాం, అన్ని కులాల వారికి ఆశ్రయం కల్పిస్తున్నాం. మనం అంతా ఐక్యంగా లేకపోతే ఇటువంటి వారి కొన్ని వ్యాఖ్యలు, పిచ్చి పిచ్చి మాటలు భారతదేశాల్లో అల్లకల్లోలం సృష్టిస్తాయి. సో పెద్ద ఎత్తున కొంత ఆందోళన కూడా కలిగిస్తోంది. సో ప్రస్తుతం ఇటీవల కాలం జరిగేటువంటి కొన్ని పరిణామాలు ఇవన్నీ కూడా భారత్కి కొంత ఇబ్బందులు గురి చేసే అంశాలుగా ఉన్నాయి. కానీ ఒకటి మాత్రం నిజం, ఆత్మగౌరవం కోసం మీరు చెప్పే మాటలు విని ఆత్మగౌరవాన్ని చంపేసి మీ కాళ్ళ దగ్గర మోకరిల్లిపోతాం అనుకుంటే మీ యొక్క దుర్మార్గం, మీ యొక్క దౌర్భాగ్యమే తప్ప, మీ యొక్క దురాలోచన తప్ప ఎట్టి పరిస్థితిలో నాడు నేడు రేపు ఎప్పుడు కూడా అటువంటి పరిస్థితి, దౌర్భాగ్యమైనటువంటి దుస్థితి భారతదేశానికి రాదు అనేది మాత్రం అర్థం చేసుకోవాలి. బ్రిటిష్లు వచ్చి భారత్ని పరిపాలించిన సమయంలోనే మన చరిత్రలో చూసాం చాలా వరకు కూడా, అటువంటి వారు వచ్చి 200 ఏళ్ల పాటుగా మనల్ని నయవంచన గురిచేసి చిత్రహింసలకు గురి చేసినప్పుడే భారత్ వనకలేదు, జనకలేదు. వారిని సైతం ఎదిరించి పోరాడి స్వతంత్రంగా నిలబడ్డ రోజున భారత స్వతంత్ర దినోత్సవం, 79వ స్వతంత్ర దినోత్సవం జరుపుకుంటున్నాం. మీరు కూడా నాతో పాటు ఒకసారి గట్టిగా వందే మాతరం, భారత్ మాతాకి జై, మేరా భారత్ మహాన్ నినాదాలు కంటిన్యూ చేయండి. మీరు మోదీ మాట్లాడినటువంటి వార్నింగ్ ని ఎలా చూస్తారు? అటువైపుగా మీ భక్తిని లేకపోతే మీరు చాటి చెప్పాలనుకున్నటువంటి కొన్ని విషయాలని కామెంట్స్ రూపంలో తెలియజేసే ప్రయత్నం చేయండి. నేను మీ కామెంట్స్ చదువుతాను.